మన క్రిస్టియన్ ముఖ్యమంత్రిని మనం మళ్లీ గెలిపించుకోవాలి అంటూ ప్రతి చర్చికి తిరిగి ప్రచారం చేసుకుంటున్న కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి హిందువులు అందరూ వ్యతిరేకంగా మారుతున్నారు. క్రిస్టియన్ ముఖ్యమంత్రిని బలపరచాలంటే వాళ్లే బలపరుచుకుంటారులే అంటూ హిందూ మతానికి చెందిన కులాల వారు అంటున్నారు. సాధారణంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటే రేషన్ బియ్యం స్మగ్లింగ్ డాన్ అని ప్రతి ఒక్కరి మనసులో అనిపిస్తుంది. బయట కూడా ఆయన వ్యవహారం తక్కువేమీ ఉండదు. నోటికి ఎంతొస్తే అంత మాట అంటూ ఉంటారు. గతంలో చంద్రబాబు పవన్ పై ఆయన బూతు పురాణం గురించి చెప్పాల్సిన పని లేదు. అయితే అదే తరహాలో ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు మత్స్యకార వర్గాన్ని తీవ్రంగా కించపరిచేలా ఉన్నాయి. వారంతా తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. చివరికి వైసీపీకి జగన్ రెడ్డికి ఆప్తుడిగా ఉన్న మల్లాడి కృష్ణారావు కూడా ద్వారంపూడిపై ఫైర్ అవుతున్నారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల కాకినాడ సిటీ టీడీపీ నేత వనమాడి కొండబాబును విమర్శించడానికి ప్రెస్ మీట్ పెట్టారు. విమర్శిస్తే సరిపోయేది, కానీ ఓ కోటి ఖర్చు పెట్టి 10 కోట్లు అని చెప్పుకునే జాతిరా మీది అని మత్స్యకారులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొండబాబుది మత్స్యకార సామాజిక వర్గం. జాతి గురించి మాట్లాడటంతో ఆ వర్గం ప్రజలు హర్ట్ అయ్యారు. తమ గురించి ఇంత నీచంగా మాట్లాడిన ద్వారంపూడిపై వారు ఫైర్ అవుతున్నారు. తర్వాత కవర్ చేసుకోవడానికి ద్వారంపూడి ప్రయత్నించినా ఆయన తాను తప్పు మాట్లాడలేదని, తాను కొండబాబు గురించే అన్నానని అంటున్నారు. దీంతో వివాదం అంతకంతకు పెరుగుతోంది. మత్స్యకార వర్గం కాకినాడలో అత్యధికంగా ఉంటారు. తర్వాత కాపులుంటారు. రెడ్ల సంఖ్య తక్కువ. కానీ ద్వారంపూడి తన రౌడీయిజంతో రాజకీయం చేస్తూ వస్తున్నారు. అందరినీ భయపెట్టి గెలుస్తామని అనుకుంటున్నారు. కానీ అన్ని వర్గాలతోనూ సున్నం పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ బూతులు తిట్టి కాపు వర్గాన్ని, కొండబాబును అన్నట్లుగా మత్స్యకార జాతిని కించపరచడంతో పరిస్థితి దిగజారిపోయింది. మరోవైపు క్రిస్టియన్లు కూడా ద్వారంపూడి అక్రమాలకు మద్దతు పలకలేమని అంటున్నారు. క్రిస్టియన్ ముఖ్యమంత్రి కావాలంటే తనకే ఓటు వేయాలని చెబుతున్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా తమకేం చేశాడని క్రిస్టియన్లు ప్రశ్నిస్తున్నారు. పాస్టర్లను లైన్ లో పెట్టుకుని క్రిస్టియన్ మతస్థులను బుట్టలో వేసుకుందామని చూస్తున్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వారిని క్షమించేది లేదని కూడా వారు అంటున్నారు. క్రిస్టియన్లు డబ్బులకు అమ్ముడుపోతారనే విధంగా ద్వారంపూడి ప్రవర్తిస్తున్నారని, అది సరికాదని కూడా వారు అంటున్నారు. వెరసి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి అటు క్రిస్టియన్లు, ఇటు మత్స్యకార వర్గాల వారు కూడా ఓట్లు వేసే పరిస్థితి కనిపించడం లేదు. కాపు కులస్తులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఎప్పుడు ఓడిద్దామా అని చూస్తున్నారు. ఎందుకంటే తమ కులం వారిపై ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చాలా కేసులు పెట్టించాడు. కాపు కులస్తులను కించపరిచే విధంగా ఆయన చాలా సార్లు ప్రవర్తించాడనేది కాపు కులస్తుల్లో ఉండిపోయింది. అందువల్ల ఈసారి ఎన్నికల్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓడిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.